అందరికీ నమస్కారం. ఈ మహాభారతం యథాతథం యథార్థం అనే ఈ శీర్షికతో ఛానల్ని ఎందుకు ప్రారంభించవలసి వచ్చిందంటే, ఇటీవల కాలంలో మహాభారతం గురించి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మన మీదకి పాత్రల గురించి, అక్కడ జరిగిన సంఘటనల గురించి మన మీదకి వదిలేస్తున్నారు. ఉదాహరణకి ద్రౌపది మహిసభలో నవ్వింది అన్నట్టు. ఒక సీరియల్లో అయితే అంధుని పుత్రుడు అంధుడు కాకుండా పోతాడా అని దుర్యోధనుని గురించి వ్యాఖ్యానించినట్టు. నిజానికి మహిసభలో దుర్యోధనుడు వివిధ వింతలను చూసినప్పుడు ద్రౌపది అక్కడ లేదు. అతడు గచ్చు ఫ్లోరింగ్ అనుకొని నీటిలో పడిపోవడం, ద్వారం ఉందనుకొని గోడకు గుద్దుకోవడం, ఇవన్నీ భీముడు, నకులుడు, అతని వాళ్ళ ఫ్రెండ్స్, పరివారము చూస్తారు. అప్పుడు తడిసిపోతే అతని బట్టలు తడిస్తే పొడి బట్టలు కూడా వెళ్ళిస్తారు. ద్రౌపదిని మహిసభలో కాదు కదా, స్వయంవరం అప్పుడు, తర్వాత జోదం అప్పుడు తప్ప పరపురుషులు ఎవరు ఆమెని చూడలేదు, చూసే అవకాశం లేదు. అలాగే గత 5-6 దశాబ్దాలు, సుమారు 1976-77లో ఒక దానవీర సూరకర్ణ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో దుర్యోధనుడు, కర్ణుడు సాటి లేని మహావీరులని, కర్ణుడు మహాదాత అని, భీముడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు ఇంచుమించు చవట్లని, అంత వీరులు కాదని ఆ సినిమాలో చూపిస్తారు. మన దౌర్భాగ్యం ఏంటంటే, నేను గుంటూరులో నాజ్ థియేటర్లో ఆ సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు అందరూ ఏమనుకుంటారంటే, అయ్యో ధర్మరాజు ఎంత అధర్మపురుడా, శ్రీకృష్ణుడు ఇలాంటి వాడా, కర్ణుడు ఎంత గొప్పవాడు అనుకుంటూ వస్తారు. ఇన్సిడెంటల్గా ఆ పక్క థియేటర్లో కరుణామయుడు సినిమా ఆడుతుంది. అది చూసి కూడా జనాలు బయటకు వచ్చినప్పుడు ఓహో ఆ మత ప్రవక్త గురించి మంచి కామెంట్లు చేసుకుంటూ వస్తారు. సో ఇది ఈ విధంగా హిందూ ధర్మానికి సంబంధించిన యథార్థ సంఘటనల్ని వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించి మన మీదకి వదిలేస్తున్నారు. కాగా ఇటీవల ఈ కొన్ని నెలలలో ఒక మునకాలకార మహానుభావుడు ఆ మునకాలకార భుజాన్ని వేసుకొని అసలు ఈశ్వరుడే లేడు, శ్రీరాముడు అయోధ్యని పాలించలేదు, ఇలాంటివన్నీ చేస్తున్నాడు. ఆయనకి ప్రపంచంలో అత్యంత నాణ్యమైన మిస్సైల్ తయారు చేయగలము, ఒక విగ్రహం తయారు చేయలేమండి ఇండియాలో, చైనాని తెప్పించుకున్నాడు. నేను వెళ్ళి చూశాను, ఆ ఆశ్రమానికి వెళ్ళాను, అక్కడ విగ్రహాన్ని కూడా చూశాను. వదిలేయండి. ఆయన ఈశ్వరుడు లేడు అంటాడు, శ్రీరాముడు అయోధ్యను పాలించలేదని లాంగ్లో అని ఒక పరభాష కొటేషన్ ఇస్తాడు. ఆయన మరి సంస్కృతంలో కొటేషన్లు దొరకలేదు. అసలే వాళ్ళు ఆ భాష హిందూ మత వ్యతిరేకులు. వాళ్ళ కొటేషన్లు ఆంగ్లేయులు లేంగళాలు లోనాలు వీణాలు అనుకొని ఇస్తాడు. అయితే ఆయన, నేను అనుకోవడం, మహాభారతం చదివి ఉండడండి. చదివి ఉంటే చాలాసార్లు పరమేశ్వరుని ప్రసక్తి వస్తుంది. అరణ్యవాసంలో అర్జునుడికి దేవేంద్రుడు చెప్తాడు, నువ్వు ఈశ్వరుడు గురించి తపస్సు చేయవయ్యా, నీకు ఆయన పాశుపతాస్త్రము ఇంకా దివ్యాస్త్రాలు ఇస్తాడంటే, ఈశ్వరుడు గురించి, పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తుంటే పరమేశ్వరుడు ఒక బోయవాని రూపంలో ఉంటూ ఒక మాయ పందిని సృష్టించి ఇతని వైపు పంపిస్తాడు. అర్జునుడు ఆ మాయా పందిని చూసి ఆ పందిని కొడతాడు.
అదే సమయంలో ఈ బోయవాని వేషంలో ఉన్న ఈశ్వరుడు బాణం విడిచిపెట్టిన బాణం కూడా ఆ పందికి తగిలి పంది చనిపోద్ది. నాది అంటే నాది అని వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటారు. ఆఖరికి పట్లు పడతారు. అంటే మలయుద్ధం చేస్తారు. అప్పుడు పరమేశ్వరుడు ప్రసన్నుడై నిజ రూపంతో, నాయనా నీ ధైర్య సాహసాలకి, నీ కార్యదీక్షకి మెచ్చాను, ఏం కావాలి కోరుకో అంటే, ప్రభు మాకు మహాయుద్ధం జరగబోతోంది, నాకు పాశుపతం మిగతా దివ్యాస్త్రాలు అంటే ఇస్తాడు. ఇది చదివి ఉండడు ఆయన. అంతవరకు ఎందుకండి, భగవద్గీత చదివి ఉంటే విభూతి యోగంలో రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసాం అని చెబుతాడు. అంటే ఏకాదశి రుద్రుల్లో శంకరుని నేనే అని శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తాడు. మరి రుద్రులంటే ఏంటో, మరి శ్రీకృష్ణుడు అంటే ఏంటో తెలియదు. ఈయనకి ఏంటంటే రాజకీయ నాయకులను ప్రాపగాండాతో ఆస్తులు ధనము సంపాదించి వాళ్ళని ఆశీర్వదించినట్టు నటించి హిందూ మత వ్యతిరేకంగా ప్రచారం చేయడం. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి కాలం మనకి దాపురించింది. మనమేమి ప్రవక్తలం కాదు, వీళ్ళకి చెప్పడమే, నాయన ఇది మహాభారతంలో ఇది ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది అని చెప్పదలుచుకున్నాం అంతే. అదేవిధంగా కొన్ని తర్క సంబంధమైన చమత్కారాలు ఇక్కడ ఉన్నాయి. ఆదిసభ అరణ్య పర్వాల వరకు వస్తే ఒక 2 తర్కపరమైన చమత్కారాలు ఉన్నాయి. ఏంటంటే, సరే భాగవతంలో ఇంకా విపులంగా ఉందనుకోండి. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి గురించి అనేక సంవత్సరాలు తపస్సు చేసి వరాలు పొందుతాడు. ఏమని, ముందైతే నాకు చావు లేకుండా అంటే అది కొంచెం అసాధ్యం, నువ్వు ఇంకే విధంగా నేను కోరుకుంటే అయితే గాలి చేత కానీ, నీరు చేత కానీ, అగ్ని చేత కానీ, పగలు కానీ, రాత్రి కానీ, దేవతల చేత కానీ, మనుషుల చేత కానీ, రాక్షసుల చేత కానీ, పాముల చేత కానీ, ఏ అస్త్రాలు శస్త్రాల ద్వారా కానీ నాకు చావు లేకుండా వరమి పితామహ. అంతేకాకుండా నన్ను ఏ బ్రహ్మర్షులు శపించకుండా ఉండేటట్లు కూడా నాకు వరమి అంటే సర్లే అని ఇచ్చేస్తాడు. ఈయన రెచ్చిపోతే అప్పుడు దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళటం, బ్రహ్మ వీళ్ళందరిని తీసుకొని నారాయణ దగ్గరికి వెళ్తే సర్లే నేను చూస్తాను అంటాడు. అప్పుడు ఈయన నరసింహావతారం ఎత్తి పగలు కాకుండా రాత్రి కాకుండా, అంటే వరం కోరినప్పుడు పగలు కానీ రాత్రి కానీ అన్నాడుగా, పగలు కాకుండా రాత్రి కాకుండా సంధ్యా సమయంలో ఇంట్లో కానీ బయట కానీ కాకుండా ద్వారం మీద, ముఖద్వారం మీద ఏ ఆయుధం లేకుండా తన గోళ్ళు ఆయుధంగా, మనిషి కాకుండా జంతువు కాకుండా రాక్షసులు కాకుండా సగము సింహము సగము నరుడుగా ఆయన్ని చంపేస్తాడు. ఆయన అన్ని యాంగిల్స్లోనే అడిగాడు, బట్ తార్కికంగా నారాయణుడు చేశాడు. మరొక కథ ఉంది. 18 సార్లు జరాసంధుడు శ్రీకృష్ణుడి మీదకి, యాదవుల మీదకి యుద్ధం చేస్తాడు. అతనికి పెద్ద బలం ఏంటంటే హంసుడు దివకుడు అని. వాళ్ళిద్దరూ మహాబలవంతులు, ధర్మపరులు కూడా, అది వదిలేయండి. అయితే వీళ్ళకి ఏమని వరం ఉంది, ఇతరుల చేతిలో చావకూడదు అని వరం ఉంది. మరి వీళ్ళు ఎలా చావాలి? అప్పుడు 17వసారి యుద్ధం అప్పుడు బలదేవుడు హంసుడు అనే రాజుని చంపేస్తాడు. ఇది దివకుడికి ఈ ఇద్దరిలో ఒకడు కాదు, వేరే హంసుడు అనే రాజు. ఎవరో చెప్తారు హంసుడు చనిపోయాడని దివకుడికి చెప్తాడు. ఈడే అనుకుని హంసుడు లేని బ్రతుకు నాకెందుకని దివకుడు యమునా నదిలో దూకి చనిపోతాడు. ఈ వార్త హంసుడికి తెలుస్తుంది. అయ్యో మా దివకుడు లేనిది నేనెందుకు బ్రతకాలని అతడు యమునా నదిలోకి దూకి చనిపోతాడు. సో యథావత ఏమైంది, వాళ్ళకి ఇతరుల చేతిలో చావు లేదు,
బట్ వాళ్ళంతట వాళ్ళే తెచ్చారు. సో ఈ విధంగా నేను మీకు ఇలాంటి మూలకాలైనటువంటి రసవత్తరమైనటువంటి ఘట్టాలు మీకు చెబుదామని నేను ఇది ప్రారంభించాను. నాకు నేను చెప్పడంలో కానీ, నా ఉచ్చారణలో కానీ సవరణలు అవి ఉంటే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఎప్పుడూ నేను సవరించుకోవడానికి సిద్ధంగా ఉంటాను. మరి నాకు నా వ్యక్తిగతమైన అభ్యర్థన ఏంటంటే, మన వాళ్ళకి, మీ బంధుమిత్రులకి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందని కామెంట్ చేయండి. నమస్కారం.